హలో అండి. ఈ వీడియోలో లాయర్స్ ఇన్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే లీ అక్కడికి నిజం చెప్దామని వస్తాడు కదా జియాంగ్కి. ఇలా చెప్తాడు, యూ చైనాకి రిటర్న్ ఎందుకు వచ్చాడంటే రాన్ మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చాడు అన్నట్టు చెప్తే అప్పుడే తనకు గుర్తొస్తుంది అనమాట. యూ రాన్ గురించి ఆల్రెడీ చెప్తాడు కదా, తను ఆల్రెడీ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు, అప్పటి నుండే గ్రాండ్ ఫాదర్కి ఇలా అయిందని చెప్పేసి. సో ఫస్ట్ అసలు లీ మాటలు నమ్మదనమాట. యూ నా బాయ్ ఫ్రెండ్, నువ్వు చెప్పిన మాటలు నేను ఎందుకు నమ్మాలి, నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళాలని చెప్పేసి తను స్టార్ట్ అవుతుంటే అప్పుడు లీ సడన్గా అక్కడ పడిపోతాడనమాట. తనకు ఆల్రెడీ స్టమక్ పెయిన్ ఏదో సంథింగ్ అక్కడ గాయమై ఉంటుంది. తను వెళ్ళిపోతుంటే అక్కడ పడిపోయేసరికి జియాంగ్కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఫోన్ వచ్చేసి తన ఇంట్లోనే మర్చిపోతుంది అనమాట. ఇంకో పక్క ఆల్రెడీ యూ చెప్పుంటాడు కదా ఈవినింగ్ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. సో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తనకి కాల్ ట్రై చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయదు, ఎందుకంటే ఫోన్ ఇంట్లోనే పెట్టుంటుంది. టెక్స్ట్ చేస్తాడు, ఏంటి ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేస్తుంటే అక్కడికి సూ వస్తుంది. సూను చూసి నువ్వేం చేస్తున్నావు ఎక్కడ అంటే, ఏం లేదు, గ్రాండ్ ఫాదరే కదా మా ఇద్దరు మ్యారేజ్ పాస్ట్లో ఫిక్స్ చేశారు, సో అట్లీస్ట్ ఆయనకి బాగాలేనప్పుడు ఒకసారైనా చూడాలి కదా అని చెప్పి అందుకే విజిట్ చేద్దామని వచ్చాను అన్నట్టు చెప్తుందనమాట. సరే పదా అని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. జియాంగ్ వచ్చేసి లీని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఎలాగో ఇప్పుడు ఇతనికి చిన్న సర్జరీ జరుగుతుంది, ఇక నేను వెళ్తానని చెప్పేసి తన ఇక గ్రాండ్ ఫాదర్ హాస్పిటల్కి స్టార్ట్ అవుతుందన్నమాట. లోపలికి వెళ్ళిన సూ ఇంకా యూ వచ్చేసి సూని చూసి, నువ్వు సూయేనా, లాస్ట్ టైం వచ్చింది నువ్వు కాదే, నాకు నీ ఫేస్ కొత్తగా ఉంది అంటే, లేదు లేదు నేనే సూని, నా పేరే సూ అన్నట్టు తను చెప్తుంది, ఎందుకంటే తనే ఒరిజినల్ సూ కాబట్టి. ఏంటి నువ్వేమైనా గర్ల్ ఫ్రెండ్ని చేంజ్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి యూని క్వశ్చన్ చేస్తాడనమాట. సో లేదు లేదు యూ గర్ల్ ఫ్రెండ్ నేనే, నేను చాలా హ్యాపీగా ఉన్నామన్నట్టు తను చెప్తుంది. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే మన జియాంగ్ కూడా అక్కడికి వస్తుందన్నమాట. బయట నుండి చూస్తుంది, డోర్ ఓపెన్ చేయకుండా. సో లోపల సూ ఉండేసరికి మళ్ళీ తన కోపం వస్తుంది. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, అసలు యూ తోటి సూ ఎందుకు వచ్చిందని చెప్పేసి కోపంలో బాధలో తను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటుంది. ఇదంతా కాదు, నేను ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాలి, ఏదైతే అదైంది, లోపలికి వెళ్ళి అడిగేస్తానని చెప్పేసి లోపలికి వెళ్తుందనమాట. లోపలికి వెళ్ళిపోయి గ్రాండ్ ఫాదర్కి హాయ్ చెప్తుంది, నా పేరు జియాంగ్ అని చెప్పి పరిచయం చేసుకుంటుంది. యూనితో నేను కొంచెం మాట్లాడాలని చెప్పేసి తను ఏం చేస్తుందంటే ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్లవర్ తోటి కావాలని చెప్పి ఒక చిన్న రింగ్ చేసి, ఇప్పుడు ఇది సడన్గా అడగడం నీకు కొంచెం షాకింగ్గానే ఉండొచ్చు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావని చెప్పి డైరెక్ట్గా యూకి ప్రపోజల్ పెడుతుందనమాట. ఆ మాట అడిగినా కూడా యూ వచ్చేసి తన వైపు అలానే చూస్తూ ఏం మాట్లాడకుండా ఉంటాడు. తనకి చాలా బాధేస్తుంది, అసలు యూకి నేనంటే ఇష్టం ఉందా లేదా అని చెప్పి. అందుకే ఇక కోపంగా వెళ్ళిపోతుంది బయటికి. లీ హాస్పిటల్లో ఉన్నాడు కదా, సో యూ వాళ్ళ ఫాదర్ ఆ రూమ్కి వెళ్తాడు. లోపలికి వెళ్ళిపోయి, నువ్వు సిక్ అని చెప్పేసి విన్నాను, నిన్ను చూద్దామనే వచ్చాను, దెబ్బ ఇక్కడ తగిలినట్టుంది కదా అని చెప్పేసి ఆ దెబ్బ మీద కావాలని చెప్పేసి ఇంకా గట్టిగా నొక్కుతారనమాట. బ్లడ్ కూడా బయటకు వస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నావా, నువ్వేం చేసావో అన్నీ నాకు తెలిసిపోయినాయి, నువ్వు నా వైఫ్ తోటి మీ ఇద్దరు డేట్ చేసుకుంటున్నారని నాకు తెలిసింది, మీరు ఎన్నిసార్లు ఆ హోటల్లో రూమ్ బుక్ చేశారో డేటాతో సహా ఉందని చెప్పి ఆ పేపర్స్ని ఫేస్ మీద విసిరి కొడతాడనమాట. నాకు 100 వేస్ ఉంటే నేను చంపేయడానికి చాలా సింపుల్ పని, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి కోపంగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటే లీ వచ్చేసి ఇలా చెప్తాడు, కిడ్నాపర్ సాంగ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా అని చెప్పేసి. అది వినగానే వెనక తిరిగి చూస్తాడనమాట. మీరు పాస్ట్లో చాలా మంచి పనులు చేశారంట కదా, యాక్సిడెంట్ ఏదో, అన్నీ నాకు తెలుసాయి, కిడ్నాపర్ సాంగ్ అన్నీ నాకు చెప్పాడు అన్నట్టు అలా చెప్తాడు. ఆ మాటలకు తనకు చాలా కోపం వస్తుందన్నమాట. వీటికి ఎలా తెలుసు అని చెప్పేసి, మర్యాదగా ఆ సాంగ్ ఎక్కడున్నాడు చెప్పంటే, ప్రజెంట్ అయితే సేఫ్గానే ఉన్నాడు, మీకు మాత్రం నేను చెప్పను అన్నట్టు చెప్తాడు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావు అని చెప్పేసి కోపంగా ఎలా అయినా సరే ఈ మ్యాటర్ తేల్చేయాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ యూ వచ్చేసి బాధపడుతూ ఉంటాడనమాట. తను అలా తను ప్రపోజల్ పెట్టేసరికి విల్ యూ మ్యారీ మీ అని చెప్పి తనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు కదా, అందుకే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో పక్క జియాంగ్ అయితే పిచ్చి కోపం వస్తుంది. తను ఏం చేస్తుందంటే పిల్లో మీద జియాంగ్ లాగా ఒక ఫేస్ డ్రా చేసి యూని కొడుతున్నట్టు జియాంగ్ అలా చేస్తూ ఉంటుందన్నమాట. యూ ఫేస్ ఒకటి డ్రా చేసి. నెక్స్ట్ డే అయితే ఆఫీస్కి వెళ్ళాలి కదా, సో తను లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ లిఫ్ట్లో యూ ఇంకా చాలామంది ఉంటారు. యూ ఉన్నాడని చెప్పేసి నెక్స్ట్ లిఫ్ట్లో వెళ్దామని చెప్పి తను అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లో టింగ్ ఏం చేస్తుందంటే ఫాస్ట్గా వచ్చేసి మన జియాంగ్ని ఇక్కడ లోపలికి తోసేస్తుంది అనమాట. అనుకోకుండా వెళ్ళి తను యూని పట్టుకుంటుంది. ఇక సర్లే అని చెప్పేసి సైలెంట్గా అక్కడి నుంచి ఉంటుంది. తను స్టమక్ మీద చేతులు పెట్టుకునేసరికి యూకు అర్థమవుతుంది తను బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పేసి. తనతో ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడకుండా ఎలా చేస్తాడనమాట. అసిస్టెంట్ చెన్ని అడుగుతాడు, ఏంటి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదనుకుంటా, బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎలా వచ్చావు, నీకోసం నేను బ్రేక్ఫాస్ట్ కొంటానులే అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. సో తను తన డెస్క్ దగ్గరికి వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది, చాలా ఉంటుందన్నమాట, చాలా ఆర్డర్ చేస్తాడు. తను ఏం చేసిందంటే యూ మీద కోపంగా ఉంది కాబట్టి అవన్నీ
యూ అందరి కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు, మీ అందరు తీసుకోండి అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు తీసుకొని తింటారనమాట. అసిస్టెంట్ చెన్నేమో ఆ బ్రేక్ఫాస్ట్ తింటూ యూ క్యాబిన్లోకి వెళ్ళి, ఏంటి మీకు ఏమన్నా తనకి గొడవైందా ఏంటి, మీరు బై చేసిన బ్రేక్ఫాస్ట్ అందరికీ పనిచేసింది, తనేం తినలేదు, గొడవలు ఏమన్నా ఉంటే మీరే వెళ్ళి సారీ చెప్పి మాట్లాడాలి, అమ్మాయిలు మాట్లాడరు అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటాడనమాట. అలాగే వెళ్ళేప్పుడు మీకు కావాలంటే నేను ఏదైనా ప్లాన్ అన్నా చేయగలను ఓకే అంటే అన్నట్టు ఓకే అని చెప్తాడు. సో ఎలా ప్లాన్ చేస్తాడంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ఎలా అయినా సరే ఇంగ్‌ని మన జియాంగ్‌ని ఆ ప్లేస్‌కి తీసుకురమ్మని చెప్తాడు. వీళ్ళిద్దరు వెళ్లి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడికి తిని కూడా వస్తుందనమాట. సో తినేందుకొచ్చిందని చెప్పేసి యూ అసిస్టెంట్ చెన్‌ని అడుగుతూ ఉంటే, నాకు తెలీదు, నన్ను చూసి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి కూర్చుంది, నేను ఇన్వైట్ చేయకుండా నన్నేం చేయమంటారు మీరే చెప్పండి అన్నట్టు అతను చెప్తూ ఉంటాడు. సో వచ్చి నేను ఇప్పుడే వస్తాను వాష్‌రూమ్‌కి వెళ్తున్నాను అని చెప్పేసి వాష్‌రూమ్‌కి వెళ్తుందనమాట. జియాంగ్ ఎప్పుడొస్తుందో ఏంటో అని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా జియాంగ్ వచ్చేస్తారనమాట. జియాంగ్ వచ్చేసి అతన్ని చూసి ఈ ప్లాన్ అంతా ఇతనే చేసినట్టున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడే అక్కడికి సూ కూడా వాష్‌రూమ్ నుండి వచ్చేస్తుంది. ఓ మీరు కూడా వచ్చారా, వాట్ ఏ సర్ప్రైజ్ కోఇన్సిడెన్స్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. జియాంగ్‌కి ఇంకా కోపం వస్తుంది సూను అక్కడ చూసి, మళ్ళీ తిన్ని కూడా ఇన్వైట్ చేశాడా అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు నూడిల్స్ తినాలని ఉంది, నేను వేరే ప్లేస్‌కి వెళ్ళి తింటానని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే యూ ఏం చేస్తాడంటే తన చెయ్యి గట్టిగా పట్టుకొని బయటకు తీసుకువెళ్తాడు, ఎలా అయినా సరే తనతో మాట్లాడాలని చెప్పేసి. యూ ఇలా చెప్తాడు, ఆ రోజు నీకు ఆన్సర్ చెప్పడం తప్పే ఒప్పుకుంటున్నాను, అలా అని చెప్పేసి నీ మీద ప్రేమ లేదని కాదు, నేను మ్యారేజ్ చేసుకోనని కాదు, దానికన్నా ముందు ఒక పని నేను చేయాలి, అది కంప్లీట్ అయినాకే ఏదైనా చేయగలను, అర్థం చేసుకో అన్నట్టు చెప్తాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అంటే, ఏంటి అలా అంటావు, నీకెందుకు చెప్పడం ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి నన్ను ప్రేమించట్లేదా నువ్వు అన్నట్టు క్వశ్చన్ చేస్తాడనమాట. ఏమో నాకు తెలియదు, ఆలోచిస్తున్నాను, ఎప్పుడైతే అసలు మీ మీ పక్కన ఉంటుందో ఏంటో నాకు దక్కిందైనా సరే నాకు ఆ ఫీల్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మన రిలేషన్షిప్ గురించి నేను ఇంకా ఆలోచించాలి, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుందనమాట. ఆఫీస్లో కూడా తను ఎదురైనా కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్న యూ జియాంగ్ మాత్రం ఇగ్నోర్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి డైరెక్ట్గా లీవ్ పెట్టేస్తుంది అనమాట. యూ అయితే పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. విషయం తెలుసుకున్న యూ వాళ్ళ ఫాదర్ యూ వాళ్ళ స్టెప్ మమ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. నువ్వే కదా ఆ లీక్ అంతా చెప్పావు, ఆ కిడ్నాపర్ సాంగ్ ఎక్కడున్నాడు, ఎలా అయినా సరే నాకు చెప్పు అన్నట్టు చెప్తూ ఉంటే తనేమో నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. ఇక కొడుతూ ఉంటాడనమాట తన్ని, ఆ రూమ్లో ఉన్నవన్నీ ఇసిరి కొడుతూ ఉంటాడు. సో వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఏమో భయపడుతూ ఉంటాడు, ఎందుకో అమ్మా నాన్న గొడవ పడుతున్నారని చెప్పేసి. అతనికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి పారిపోతాడు. కాసేపు ఆగిన తర్వాత యూ వాళ్ళ అమ్మగారు కిందకొచ్చి వాళ్ళ అబ్బాయి కోసం సర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడ కనిపించరనమాట. ఇక ఆ మెయిడ్ మీద అరిచేసి మర్యాదగా నా ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. అతనికి స్మార్ట్ వాచ్ ఏదో ఉంటే వాచ్ కూడా ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి ఇక బయటికి వెతుకుదామని పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంకో పక్క లీ ఏం చేస్తాడంటే జియాంగ్‌ని మీట్ అవ్వడానికి ఫామ్‌కి వెళ్తాడనమాట. సో ఏంటి మీరు ఇక్కడికి వచ్చారంటే, నాకు హెల్ప్ చేసావు కదా, హాస్పిటల్లో అడ్మిట్ చేసావు, నీకు థ్యాంక్ యూ చెప్దామని వచ్చాను, నేను చెప్పింది నిజమే, నువ్వే అర్థం చేసుకోవట్లేదంటే యూ గురించి ఏం మాట్లాడొద్దు నా దగ్గర అన్నట్టు తను చెప్తుందనమాట. మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు కాబట్టి నాకు ఒక హెల్ప్ చేయాలి, ఆ గూడ్స్ అన్నీ ఈ ప్లేస్‌కి డెలివర్ చేయగలరా అంటే ఓకే అన్నట్టు చెప్తాడు లీ. ఇంకో పక్క యూ వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళ అబ్బాయి కోసం సర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడ సర్చ్ చేసినా దొరకడు, ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. కాసేపు ఆగిన తర్వాత ఒకరి నుండి కాల్ వస్తుంది, మీ అబ్బాయి ఎక్కడున్నారని చెప్పేసి. చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి వెంటనే అక్కడికి స్టార్ట్ అవుతుంది. అసిస్టెంట్ చెన్ ఏం చేస్తాడంటే యూ ఇంకా జియాంగ్ మధ్య దూరం పెరిగిపోతుందని చెప్పేసి యూని తన గర్ల్ ఫ్రెండ్ చన్నీతో కలిసి ఆ ఫామ్కి తీసుకువెళ్తాడనమాట. ఈరోజు నైట్ మన ముగ్గురం ఇక్కడే స్టే చేద్దాం, అప్పుడైనా మీ ఇద్దరు క్లోజ్ అవుతారేమో, ఇదే మీకు మంచి ఆపర్చునిటీ అన్నట్టు చెప్తాడనమాట. యాక్చువల్లీ యూ వాళ్ళ అమ్మగారు వాళ్ళ యూ తమ్ముడు ఉన్నాడు కదా, అతను ఎక్కడికి వస్తాడంటే మన జియాంగ్ వాళ్ళ ఫామ్కే వస్తాడనమాట. అతను పడుకొని ఉంటే జియాంగ్ వచ్చేసి అతను కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పేసి బాడీ అంతా క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఎవరో బయట వచ్చారని చెప్పేసి తనకు అర్థమయ్యి ఎవరా అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే వీళ్ళు ముగ్గురు ఉంటారు. చేతిలో డాగ్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అసిస్టెంట్ చన్ తన గర్ల్ ఫ్రెండ్ చన్నీని కాపాడదామని చెప్పి డేర్గా కళ్ళు మూసుకొని ముందు నిలబడతాడు. బట్ చన్నీ ఏం భయపడకుండా డాగ్తో ఆడుకుంటూ ఉంటుందన్నమాట. వాళ్ళ ముగ్గురిని చూసి తనక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే యూ వచ్చి తనతో మాట్లాడదామని చెప్పి ఆగు అని చెప్పి తను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మీరు వెళ్ళిపోండి ఇక్కడ వద్దు అన్నట్టు అంటే చన్నీ ముందుకు వచ్చి, ఏంటి నీ ఫ్రెండ్ నీ ఫామ్కి వస్తే వెళ్ళిపోమని చెప్తున్నావు, ఈరోజు నైట్ మేము ఇక్కడే ఉంటాం, మీ ఫామ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడ కూర్చుంటారనమాట. ఎంతసేపు జియాంగ్ ఇక్కడ చూసేదానికి ఏం లేదు, మీకు బోర్ కొడుతుంది వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. చన్నీ ఏమో లేదు చూడాలి, అదేంటి అంటే అది జియాంగ్ బెడ్రూమ్ అన్నట్టు అసిస్టెంట్ అని చెప్తాడనమాట. అయితే లోపలికి వెళ్ళి చూద్దామంటే లోపల అబ్బాయి ఉన్నాడు కాబట్టి వద్దని చెప్తుంది జియాంగ్. అప్పుడే అబ్బాయి అమ్మ అనుకుంటూ బయటకు వస్తాడు. ఎవరి అబ్బాయి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అవుతారు. యూ ఏమో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నట్టు అంటాడు. సో చన్నీకి తెలియదు కాబట్టి యాక్చువల్లీ యూ వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. అప్పుడే యూ వాళ్ళ అమ్మగారు కూడా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళ అబ్బాయిని చూసి ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటారు, నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి. చాలా థ్యాంక్ యూ చెప్తారనమాట జియాంగ్కి కూడా.
అమ్మగారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని సరే ఇక నేను వెళ్తాను చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి జియాంగ్తో చెప్తుంది. ఇంతలో యు కూడా మేము కూడా ఇక వెళ్తాము అన్నట్టు అంటాడనమాట. చన్నీ అదేంటి అలా అంటావు? లేదు మనం ఉంటున్నామంటే వద్దులే ఇక్కడ ఉండి తను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి అనుకుంటారు. చన్నీ బయటికి వెళ్ళగానే సడన్‌గా వర్షం స్టార్ట్ అవుతుందనమాట అనుకోకుండా. అయ్యయ్యో! ఇలా జరిగింది ఏంటని చెప్పేసి అనుకుంటారు. అప్పుడే జియాంగ్ అయ్యయ్యో! బయట అక్కడ ఏవో ఎండబెట్టాను వర్షం పడితే తడిచిపోతాయేమో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో యు ఏం చేస్తాడంటే అంబ్రెల్లా తీసుకొని వెంటనే అక్కడ అవన్నీ లోపలికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. పాపం జారి కూడా పడతాడు. అయినా కూడా గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడికి జియాంగ్ వెళ్ళి ఇవన్నీ ఇలా కాదు ఒక బస్తాలో వేయాలని చెప్పేసి తను వేస్తూ ఉంటే అంబ్రెల్లా పట్టుకొని యు అక్కడే ఉంటాడు. తన చెయ్యి పట్టుకొని మన రిలేషన్‌షిప్ గురించి ఏం ఆలోచించావంటే తను ఏం మాట్లాడకుండా రెస్పాండ్ అవ్వకుండా చెయ్యి విడిపించేసుకొని ఆ పని చేస్తూ ఉంటుందనమాట. ఇంతలో అక్కడికి లీ కూడా వచ్చేసి వర్షం పడటం వల్ల మౌంటైన్ రోడ్ అనేది బ్లాక్ అయింది. గూడ్స్ నేను డెలివరీ చేయలేకపోయాను అన్నట్టు చెప్తాడు. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారనమాట వర్షం పడుతుంది కాబట్టి. షన్నీ ఏమంటుందంటే, కొంతమంది విడిపోవడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే వర్షం పడేలా చేశారు అన్నట్టు అంటూ ఉంటుంది. సో, లీ వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు యు వాళ్ళ అమ్మగారు వెళ్లి టవల్ ఇస్తారు. లోపలికి వెళ్తారనమాట. ఏంటి లోపలికొచ్చి ఎవరైనా చూస్తే ఏమవుతుందంటే, నాకెందుకు ఎవరైనా చూస్తే ఇదంతా కాదు యు వాళ్ళ నాన్నగారు నేనేం చేయలేదు కదా అంటే, నన్నేం చేయలేదు. అయినా నువ్విక్కడేం చేస్తున్నావు జియాంగ్ దగ్గర అంటే, నాకు మొన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. జియాంగే నన్ను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసింది. థాంక్ యూ చెప్దామని ఇక్కడికొచ్చాను అన్నట్టు చెప్తాడనమాట. ఏమైంది అంటే, నాకు కొంచెం ఇక్కడ స్టమక్‌లో ప్రాబ్లమ్ ఉంది. చిన్న సర్జరీ అయింది అన్నట్టు చెప్తాడు. అవునా ఏది నన్ను చూడని అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ కూడా వాష్‌రూమ్‌కి వెళ్దామని చెప్పి అక్కడికొస్తుందనమాట. వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ వింటుంది. అప్పుడు యు వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే, ఇదంతా కాదు మనం అబ్రాడ్ వెళ్ళిపోదాం. హ్యాపీగా అక్కడ ఉందాం. మనకెందుకు ఇదంతా అన్నట్టు అంటూ ఉంటే దానికి లీ ఇలా చెప్తాడు. ఏంటి అలా అంటావు? ఇంకా సాంగ్ తోటి సూని కిడ్నాప్ కూడా చేయించలేదు. ఆ ప్లాన్ ఉంది ఇంకా. ఇవన్నీ చేయకుండా ఎలా వెళ్ళిపోతామంటే, ఇదంతా వద్దు మనం వెళ్ళిపోదాం ప్రశాంతంగా ఉందాం అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుందనమాట. సో, అది విన్నాక జియాంగ్‌కి డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇదంతా చేసింది లాస్ట్ టైమ్ కిడ్నాప్ చేయించింది కూడా లీనా అని చెప్పేసి తనకు డౌట్ వస్తుంది. మొత్తానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. అప్పుడే చన్నీ వాష్‌రూమ్ అని చెప్పి లోపలికొస్తూ ఉంటే వాయిస్ వినేసి వెంటనే జియాంగ్ ఏం చేస్తుందంటే చన్నీని సైలెంట్‌గా ఉండమని చెప్పి అక్కడ పక్కన దాక్కుంటారు. బయటకొచ్చి చూస్తే ఎవరు కనిపించరు లీ. సో, సరే అని చెప్పేసి తన్ని వెనక నుండి వెళ్ళిపోమని చెప్తారనమాట. ఎందుకన్నా మంచిదని చెప్పేసి. అక్కడ గండు చీమ ఉంటే చన్నీ మళ్ళీ గట్టిగా అరుస్తుందనమాట. అందరూ అప్పుడే అసిస్టెంట్ చన్ కూడా వచ్చేసి చన్నీని ఏమైంది అంటే ఇక్కడ గండు చీమ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. లీ కూడా బయటకొచ్చేస్తాడనమాట. మన హీరో యు కూడా షర్ట్ చేంజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు అరిచిందని చెప్పేసి అలాగే షర్ట్‌లెస్‌గా బయటకొచ్చేస్తాడు. యు వాళ్ళ అమ్మగారు కూడా బయటకొస్తారు. ఏం లేదు తను అక్కడ చీమను చూసి భయపడింది అన్నట్టు తను కవర్ చేస్తుందనమాట మన జియాంగ్. అప్పుడు చన్నీ ఏమడుగుతుందంటే యు బ్యాక్ సైడ్ చూసి, "అదేంటి చిన్నప్పుడు నీకొక చిన్న గాయమైంది కదా! బ్యాక్ సైడ్ నన్ను కాపాడినప్పుడు. ఆ స్కేర్ ఏంటి అసలు కనిపించట్లేదు. ఆ మార్క్ ఎటుపోయింది?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. క్వెషన్ చేయగానే యు ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెప్పాలో అర్థం కాక. జియాంగ్ ఏం చేస్తుందంటే, "ఇప్పటికే మీరు షర్ట్‌లెస్‌గా ఉన్నారు. బయట వర్షం పడుతుంది. మీకు మళ్ళీ జలుబు చేస్తుంది. వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోండి" అని చెప్పేసి లోపలికి పంపించేస్తుందనమాట. పంపించేసి చన్నీని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.